అంటే ఆ చెట్టుకు నీళ్ళు ఎవరు కట్టాలి చెప్పండి. రాజు గారు ఎవరు కట్టాలి నీళ్లు? తల్లిదండ్రులు కట్టాలి. కట్టకపోతే ఏమవుతుంది? రైట్ ఉండాలి. ఆ చెట్టుకు నీళ్ళు కట్టకపోతే ఏమవుతుంది నాన్న? నువ్వు పోయి చెమ్ము నీళ్ళు చాలు కానీ అది చాలే అంటే చెట్టు ఏమవుతుంది నాన్న? చెప్పాలి, ఎండిపోతుంది. అప్పుడు చెట్టు వృద్ధిలోకి రావాలంటే ఆ చెట్టు పెట్టించిన కూడా నీళ్లు పోసే వాళ్ళు పోస్తే వృద్ధిపరిచే దేవుడు. హల్లెలూయా. నేను నీళ్ళే పోయిను, నువ్వు నాటే కాబట్టి నువ్వే వృద్ధిపరచాలంటే కుదరదు. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఎదిగిన బిడ్డను ఎదిగించడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఆ పాపము వాళ్ళ మీదకి రానికుండా ఉపయోగపడుతుంది, పాపముల పడకుండా ఉపయోగపడుతుంది, పరిశుద్ధులుగా జీవించడానికి ఉపయోగపడుతుంది. పెద్దదైపోయింది ఇంకేమైనా నా బిడ్డ జ్ఞానం వచ్చింది అనుకోకూడదు. దానికోసమనే ఈ మెచ్యూరిటీ ఫంక్షన్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన కలగడానికే ఇలాంటి కూడికలు పెట్టి కృతజ్ఞత చెప్తారు. హల్లెలూయా. కూడికలు పెట్టి కృతజ్ఞత సంఘం అందరి ద్వారా, అయ్యో ప్రభా నా బిడ్డకి ఇలా అభివృద్ధిలోకి తెచ్చావు ప్రభా నీకు స్తోత్రాలని చెప్పి ఆ యొక్క ఎదుగుదల కూడికలు దేవుడు ఏది మాట్లాడతాని విని ఎదిగిన బిడ్డ, వచ్చిన బిడ్డలు తల్లిదండ్రులు కూడా ఎలా మెలగాలో 4 మాటలు చెప్పడానికి మెచ్యూరిటీ ఫంక్షన్ పెట్టి మామూలుగా లోకస్తులు అయితే ఇదంతా ఏం చేయరుగా, ఏం చెప్పరు. ఏదో కూర్చోబెట్టారా, చెప్పినారా, ఏదో గంతకం పూసినారా, పూలు పెట్టినారా, కొట్టినారా, ఏదో ఇచ్చేసినారా, అయిపోయిందా బా అడిగైపోయింది. అది ఏం అర్థపర్థం లేనిది, అది ఏం లేదంటే అర్థపర్థం లేదు. ఎందుకు పెట్టారో తెలియదు, ఎందుకు చేశారో తెలియదు, ఎందుకు చేయాలో అర్థం కాదు వీళ్ళకి. కానీ దేవుని బిడ్డలు అది కాదండి, ఆలోచన చెప్పే కూటమే ఎదుగుదల కూట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి చిన్నపిల్ల శాస్త్రలాగా ఇక మీదట చేయకూడదు. రెండోది తల్లిదండ్రుల యొక్క ప్రార్థన బిడ్డకే ఎదుగుదలకి నీరు కట్టిందలాగా ఉండాలి. హల్లెలూయా. రెండోది ఏంటంటే దేవుని వాక్యం అనే ఆహారం అందాలి. ఏమందాలంట? ఏం ఆహారము? నా బిడ్డ లావుగా రావాలంటే బిర్యానీ పెట్టి అవుతుంది. బిర్యానీ పెట్టి శరీరం బలుస్తుంది, ఆత్మ బలవుతుంది, తిరగబడుతుంది. కాబట్టి వాక్యం అనే ఆహారాన్ని తినాలి. వాక్యం అనే ఆహారాన్ని తినాలి. చిన్నపిల్ల అప్పుడు నీకు అర్థం కాదు, ఇప్పుడు పెద్ద పిల్ల అయినవు, సబ్జెక్ట్ అర్థమవుతుంది. హల్లెలూయా. చదివితే వాక్యము అర్థమవుతుంది. తల్లిదండ్రులు ఇంతవరకు పిల్ల చేస్తుంది, చెప్తే వినే రకం కాదు, కానీ ఎదిగింది, ప్రతి మాట గమనిస్తుంది, ప్రతి మాట గమనిస్తుంది. చూడండి, ఒక అతనితో చెప్పాను ఈ మాట, నేను కళాహస్తులు ఒక అతనితో చెప్పాను. వాళ్ళిద్దరు పిల్లలు బీటెక్ చదువుతున్నారు. కొడుకు బీటెక్, కూతురు ఇంకో కొడుకు, పెద్ద కొడుకు పెళ్ళి అయిపోయింది. నాకు కొద్ది కాలం పరిచయం అయ్యాడు. పరిచయం అయినప్పుడు చెప్పాను, అయ్యా ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తుంటే మంచిగా కొడుకులు కూడా వింటారు, వాళ్ళు వినేవాళ్ళు. అయితే బయటంతా కూడా చెప్పుకుంటాడు వాళ్ళ అమ్మ నాన్న గురించి, మంచి క్రేజ్గా చెప్పుకుంటాడు అబ్బాయి. మా నాన్న ఇట్లా అలా అలా అని చెప్పుకుంటాడు. ఒకరోజు ఆ అబ్బాయి ఇంట్లో ఉండేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చి ఉన్నారనమాట. గమనించండి, ఫ్రెండ్స్ అంతా వచ్చి ఉన్నారు. వాళ్ళ నాన్న తాగేసి వచ్చి గందరగోళం చేశాడు. ఫ్రెండ్స్ మధ్యలో ఏం చేశాడు? గందరగోళం చేసి పడేశాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న గురించి ఇతను చెప్పుకున్నటువంటి మాటలు చాలా హైలైట్ మాటలు చెప్పుకున్నాడు. ఈడు చూసే లోపల వాళ్ళందరూ కూడా అంతవరకు నవ్వుతూ సమాధానంగా సంతోషకరంగా ఆనందకరంగా ఉన్న వాళ్ళు వాడిని ఒక చిన్న చులకన చూపు చూసి వెళ్ళిపోయారట వాళ్ళందరూ. ఏ చూపు? ఎవరి వల్ల చెప్పండి? తండ్రి వల్ల చులకన చూపు చేసి వెళ్ళిపోయినాడు. ఆ రోజు బర్త్డే ఫంక్షన్ బాబు. సరే వెళ్ళిపోయారు, ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు, ఇతను కూడా వెళ్ళిపోయాడు. వాళ్ళ అన్న వదిన కూడా అయ్యా మేము బజార్కి వెళ్తామని వెళ్ళాడు. వీడు ఏం ఆలోచించాడో ఏమో కానీ వాళ్ళ నాన్న బజార్కి పోయేసి వచ్చేలోపు, వాళ్ళ అన్న వదిన బజార్కి పోయేసి వచ్చేలోపు ఈ అబ్బాయి బెడ్రూమ్లో వేసుకుని వచ్చాడు. చనిపోయాడండి. ఇప్పుడు చనిపోవడానికి కారణం ఎవరు చెప్పండి? అయ్యా తండ్రి. మరి బిడ్డలు దేవుడిచ్చాడు కదా, మరి అంత పెద్ద బిడ్డ చేశాడు కదా, ఆ బిడ్డను నిలుపుకోవాల్సినటువంటి స్థానం ఎవరికి? ఈరోజు తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన విధానం సరిలేని వల్ల బిడ్డల జీవితాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. ఎన్నో చోట్ల ఫోన్ ఆపాయి మాకు చెప్పు. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఈ బిడ్డలకి ప్రార్థన నీరు కట్టాలి.
వాక్యమైన ఆహారాన్ని నువ్వు తినాలి, వాళ్ళకి పెట్టాలి. అప్పుడు ఆ పిల్లల జీవితం ఎలా ఉంటుందంటే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చుట్టూ వలే ఎప్పుడు కూడా కాపు మానకుండా అంత వృద్ధిలోకి వస్తుందంట. హల్లెలూయా. కానీ అది లేకుండా నువ్వే తిను అంటే నువ్వు పెడితే తినేది, నువ్వు పెట్టకని ఎలా తింటుంది? తల్లిదండ్రులారా, పిల్లల భవిష్యత్తుకి దేవుడు ఉన్నాడు, దేవుడిని అడ్డుగోడగా వాడుకోబాక. నీకు కూడా దేవుడిని అడ్డుగోడగా వాడుకోబాక. ఆ చెట్టుకి నీ కూతురని చెట్టుకి ఏం పోయాలి? పోస్తున్నావు నీళ్ళు, నేను ఒక గ్లాసా అంత స్పూన్లో పోస్తున్నావు, అంత స్పూన్లో పోస్తున్నావా? గ్లాస్ పాలు పోస్తున్నావు. పిల్లలకు కనేస్తే సరిపోదు నాన్న. నా కూతురు కొడుకున్నాడు, నా కొడుకు ఇచ్చాడు, పేర్లు పెట్టుకొని ముచ్చటించేది గొప్పతనం కాదు. ఆ పిల్లల భవిష్యత్తు వృద్ధి కోసం తల్లిదండ్రులు మీరు ఏం చేయాలి? తగినంత నీరు అనగా తగినంత ప్రార్థన చేయాలి. ఆ బిడ్డలకు వాక్యమైన ఆహారము వినిపించాలి. కూర్చొని నువ్వు చదివించాలి, వాళ్ళ దగ్గర చదివిపించాలి, నువ్వే పెట్టాలి, వాడిని కూడా తినేలాగా చేయాలి. ఆరంభ దినం మనమే స్పూన్తో తినిపిస్తాం, తర్వాత ఏం చేస్తాం నాన్న? ఇలా తినాలని నేర్పిస్తాం. అటు తర్వాత ముద్దుగా కూర్చొని ఏమంటాము? డాడీకి ఒక ముద్దు పెట్టు, మమ్మీకి ఒక ముద్దు పెట్టు నేర్పిస్తాం. నాన్న ఏం పోదు, కూర్చో, ఎక్కడికి పోదు, 10 నిమిషాలు మనోళ్ళే కదా, రమ్మా, రండి 10 నిమిషాలు, పర్లేదు రండి, మంచి మాటలే, 15 నిమిషాలైనా రా. 10 నిమిషాల తర్వాత ఫంక్షన్ కూర్చోబెడతానని ఇప్పుడు ఇవ్వద్దు, కూర్చో. రైట్, కూర్చోండి. మంచి మాట మీరు కూడా వినండి, మీ పిల్లలు కూడా ఉపయోగపడతాయి మాట. హల్లెలూయా. ఏదో చెప్పైపోయింది. చిన్నపిల్లలకి ఫస్ట్ ఏం చేస్తానన్నా? మనమే తినిపిస్తాము, తర్వాత తినిపించడం నేర్పిస్తాము, తర్వాత ఏం చెప్తాం? వెళ్ళి మమ్మీ కాపిట్ట, డాడీ కాపిట్ట, ముద్దు పెట్ట అంటాం, పెడతారు. అప్పుడు మన హృదయం ఎంత సంతోషిస్తుంది తెలుసా? నా బిడ్డ పెట్టడం కూడా నేర్పించాలి అంటారు. అలాగే దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలంటే వారికి నీరు పోయాలి, నీరు పోసేది నేర్పించాలి, ఆహారం తినాలి, తినిపించాలి, వాళ్ళు కూడా మనకు తినిపించేలాగా చేయాలి. అనగా వాక్యాన్ని చదివి వాళ్ళకి వినిపించాలి, వాళ్ళ దగ్గర చదివి నువ్వు వినాలి. అప్పుడు ఆ చెట్టు ఎలా ఉంటుందట నాన్న చెప్పాలి. కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఆమె చేయనదంతయో సఫలమైపోవును, అతడు చేయనదంతయో సఫలమైపోవును. నువ్వే నీళ్లు పోయకపోతే, నువ్వే అన్నం పెట్టకపోతే ఇంక వాళ్ళే నేర్చుకుంటారు. దేవుడే ఉండాలే, దేవుడు నమ్ముకొనేసాము, దేవుడే చూసుకుంటాడంటే కుదరదనన్న. ఆయన చిగురు పెట్టాడు, వృద్ధి చేస్తాడు. ఏం చేయాలి? దానికి నీళ్లు పోయాలి, ఆహారము పెట్టాలి. అది ప్రభు మాటలో చెప్తుంది. ఇంకొక మాట చదివి ప్రార్థన చేద్దాం. చూడండి, ఆ మాటలు మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14-15 జాగ్రత్తగా వినాలి. పిల్లలు ఎవరి బిడ్డలు ఉన్నారు అందరూ జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14-15 చదువు నానా. వినండి నానా, ఇటు వినరా. మనకి మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడి వారమైతే ఉండక నాన్న చూడండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములు ఎదుగుదుము. కొట్ట చప్పట్లు గట్టిగా వస్తారు. ఇంతవరకు ఎవరు పిలిచిన పుడి పరిగెత్తావు. ఇప్పుడు వాక్యం చెప్తుంది, ఎదిగిన దానివి మాయోపాయముల చేత వంచనముల చేత ఎవరు పిలిచిన వారితో కూడా వెళ్ళకూడదు. తల్లిదండ్రులు చిన్నపిల్ల కదని ఇంతవరకు పంపించి ఉండొచ్చు, ఇక మీదట ఎవరితో కూడా ఎదిగిన బిడ్డని పంపకూడదు. రెండోది,
ఆ పిల్లల ఎదుట తల్లిదండ్రులుగా మనము మాట్లాడే మాట తీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. వారిని కోపం తెప్పించేదిగా, వారి పాపాలను పుట్టించేలాగా, వాళ్ళకు కృంగిపోయేటటువంటి మాటలు మాట్లాడితే బిడ్డల జీవితాన్ని పాడు చేసిన తల్లిదండ్రులు అవుతాము. అందుకే జాగ్రత్త. వంచనతోను మాయోపయముల చేతోను ఎవరైనా నేను పిలిచినప్పుడు వాళ్ళతో కూడా వెంబడించొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వారి మాటలు వినొద్దు, వాళ్ళు ఇచ్చింది తీసుకోవద్దు. మీ అమ్మ నాయన లేదులే రా మా ఇంట్లో దిందు ఒక పూట, జాగ్రత్త. ఫస్ట్ అయినే ఉండు, వెళ్ళొద్దు. హల్లెలూయా. దారిలో ఎవరైనా పిలుస్తారు, అమ్మాయి చక్కగా ఉండవు, అందంగా ఉండవు, ముందులాగా లేవు, సూపర్గా ఉండవు, మురిచిపోబాక. అదే మాయోపోయిన మాటలు, అదే మాయోపోయిన మాటలు. నా కూతురు ఎదిగిపోయింది కదా, బుద్ధి వచ్చింది కదా, నిర్లక్ష్యం చేసిన అనుకో, నీ కూతురు పాటు చేసుకున్నాడు అవుతావు. మన ప్రార్థన బిడ్డకి కంచి వేయాలి. హల్లెలూయా. మన ప్రార్థన బిడ్డకి కంచి వేయాలి. ఆ కంచిలో బిడ్డలు ఎదగాలి. ఎందుకంటాడు అలా కాకుండా ఎలా ఉండాలంటే నాయన ప్రేమతోను. 15వ వచనం చదువు నాయన. అక్కడే ప్రేమ కలిగి. ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ కలిగి. హలో తల్లిదండ్రులు, బిడ్డలు ఎదిగిన బిడ్డతో కూడా తండ్రి ఎట్లుండాలా? ప్రేమతో ఉండాలి. తల్లి ఎట్లుండాలి? ప్రేమతో ఉండాలి. మీ దగ్గర ప్రేమ లేకపోతే, పరాయుడి ప్రేమ లేకపోతే జంపుడా. ఒక ఇంటికి వెళ్ళా, ఆ అమ్మాయిని ఎంటెక్ చదివిపించారు. ఒక పనికిరా నుండి ప్రేమించేసింది ఆ పిల్ల, పనికిరా నుండి ప్రేమించేసింది. జరిగిన విషయం. ఆడితో కూడా ఎస్కేప్ అయిపోయింది, సిద్ధపడిపోయింది. ఓ గొడవలు, చిన్నది కాదు. ఆ పిల్ల కొట్టారు, తిట్టారు, సత్యాన పోతాను కానీ ఆడనే చేసుకుంటాను ఆ పిల్ల. చివరికి నేను వెళ్ళి అమ్మాయిని రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, అమ్మ కూర్చో, ఒక 10 నిమిషాలు కూర్చో తల్లి, అమ్మ ఒక 10 నిమిషాలు కూర్చో. ఎక్కడే ఉంది మనవరాలు, ఎక్కడికి పోలేదు. ఒక 10 నిమిషాలు కూర్చోమ్మా, మంచి మాట చెప్తాను, కూర్చో. బుర్రకథ వినాలి, కూర్చోలే. సరే చైర్లో కూర్చోండి, చైర్లో కూర్చోలో కూర్చో. నైనా ఈచి కూర్చో కూడా ఆ అమ్మ ఇప్పుడు కనిపిస్తుంది, కొంచెం తర్వాత కనిపిస్తుంది. ఇప్పుడు కనిపించాను అర్థం కాదు, ఇంకా కనిపిస్తే ఆమె చూస్తూ ఉంటాను. నేను కూర్చోబెట్టి రైట్. సరే వినండి అమ్మా. సరే వినమ్మా. హల్లెలూయా. వినాలి. తల్లిదండ్రుల పిల్ల కూడా వినాలి, జాగ్రత్త. అయితే ఆ అమ్మాయిని రూమ్లోకి తీసుకెళ్ళి చిన్న కౌన్సిలింగ్ ఇవ్వడానికి మాట్లాడే. నాన్న ఇది వినాలి. ఆ పాప చెప్పిన మాట ఏంటో తెలుసా? పాస్టర్ గారండి, మీరు నన్ను కూర్చోబెట్టి ఈ విధంగా మాట్లాడినట్టు మా అమ్మ కానీ మా నాన్న కానీ ఏనాడైనా ప్రేమతో నాతో కూర్చొని 10 నిమిషాలు నా కోసరము హెచ్చించలేదండి. వారు ఏది చెప్పుకోవడానికి మా అమ్మా నాన్న దగ్గర నాకు ప్రేమ లేదండి, ఆదరణ లేదండి. వాడు కర్యోడు గుడ్డోడు ఎవడో తెలియదు. నా కష్టాన్ని చెప్పుకుంటే వాడు విన్నాడండి. నా కష్టాన్ని చెప్పుకుంటే విన్నాడు, ఓదార్చాడు, ఆదరించాడు. ఇదిగో నన్ను తీసుకెళ్ళి టిఫిన్ కూడా పెట్టాడు. వీళ్ళ దగ్గర లేని ప్రేమ ఆడ దగ్గర దొరికింది, అందుకే వాడిని ప్రేమించాడు. అడగండి మా అమ్మ నాన్ని. ఆ తండ్రితో మాట్లాడినప్పుడు ఆ తల్లితో మాట్లాడినప్పుడు నిజమే పాస్టర్. అప్పుడు అన్న వెళ్ళిపోలేరా? అది ఎట్లా అంటారు? ఎలా దొరికింది? ప్రేమ కలిగి ఉండాలి. ఎదిగిన బిడ్డ తల్లిదండ్రులు ఎలా ఉండాలన్నా ప్రేమ కలిగి, ప్రేమను పంచాలి. ఎదుటివాడు ఎంత ప్రేమను చూసినా నీ ప్రేమ నుంచి వాళ్ళు విడిపోకూడదు, అంతగా పెంచాలి, ప్రేమించాలి. హల్లెలూయా. పుట్టమ్మాయిలు ఉండాలి, 2 అమ్మాయిలు. ఆ నుంచి వచ్చారు, సంవత్సరం అయింది వాళ్ళు వచ్చి నా దగ్గరికి. అతుక్కుపోతారు వచ్చి. ఏం చూపించాం వాళ్ళకి మనము? చెప్పండి. ఉండే బిడ్డ వాళ్ళందరూ వచ్చి అతుక్కుంటారు, గట్టిగా పట్టుకుంటారు, వదిలిపెట్టరు. ఏం చూపించే వాళ్ళకి? నేనేం పెట్టట్లే, నేనే ఇవ్వట్లేదు. ప్రేమ. మనం చూపించే ప్రేమ మన పిల్లల భవిష్యత్తుని కాపాడుతుంది. కొట్టాలి చప్పట్లు గట్టిగా.
పరాయి వాళ్ళు మాట్లాడితే నాయన బాగుండావా అంటారు. పరాయి బిడ్డలు మాట్లాడితే అది మన ఇంటి ఏదే కుక్కలా కరుస్తారు. తల్లిదండ్రులు ప్రేమలు కుక్కలా కరవపోకండి. బిడ్డలు ప్రేమను కనపరచండి. నీ బిడ్డలు మీ చేజాచి బయటకు వెళ్ళరు. హల్లెలూయా. నీకు కిరీటంగా మారుతారు వాళ్ళు. నువ్వు ప్రేమను కనపరచకపోతే నీ తలకు ముళ్ళు కిరీటంగా మారుతారు. అయ్యో నేను ఎందుకు కన్నాను ఈ బిడ్డని, ఈ బిడ్డ లేకపోతే కూడా ఏడ్చే రోజులు వస్తాయి. అలాంటి రోజులు రాకముందు ఏం చేయాలమ్మా? సెల్ ఫోన్ ఇచ్చేసి బిడ్డ దగ్గర, నాయన దీన్ని చూసి తిండ్రా తిండ్రా అంటే వాడు డిష్ తింటాడు. వాడు అన్నం రేపు నీ మీద డిష్ వేస్తాడు. మమ్మీ ఎత్తి పొడిచిన రేపు నేను పొడిచేది ఒకసారి అంటే ఆడో పొడి చెప్తాను నేను ఒకరోజు. ఇవి ఇస్తారు పిల్లల దగ్గర, ఇవి ఇచ్చి తినమని, ఇవి ఇచ్చి టైం పాస్ చేయమని. ఎంత అసలు బిడ్డల జీవితాన్ని ఎంత పాడు చేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రేమ లేదు, సెల్ ఫోన్ ప్రేమలు, టీవీ ప్రేమలు ఎక్కువైపోయింది ఈరోజు. బిడ్డల జాగ్రత్త అన్న. కాబట్టి ప్రేమతోనూ ఇప్పుడు చదువుతున్న మాటలే 15వ వచనం. సత్యము చెప్పుచు ఏం చెప్పాలంటే వాళ్ళకి సత్యం అంటే ఏంది? ఆ బిడ్డ చూడు ఎట్టుందో, ఈ బిడ్డ చూడు ఎట్టుందో, మేనమ్మ కూతురు ఎట్టుంది చూడు, మీ మేనత్త కొడుకు ఎట్టుంది చూడు, ఇవిగా చెప్పమనింది. దేవుని వాక్యం అనే సత్యాన్ని నేర్పించు బిడ్డకి. సత్యాన్ని నేర్పించు. బైబిల్ అంటుంది సత్యమునందు వారిని ప్రతిష్ఠితులు చేయని సత్యమే వారిని ప్రయోజకులుగా మారుస్తుంది. మన పెట్టి తిండి, మన ఇచ్చే చదువులు ఏమండి, మనకుండే కేతి, మనకుండే పేరు, మనకుండే కుల మతాలన్న బిడ్డలు ఎప్పుడు కూడా కాబట్టి సత్యములో వాళ్ళు పెంచాలి. సత్యం అంటే ఏంటో నేర్పించాలి. సత్యం అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి. దైవభక్తి నువ్వు తెలుసుకోవాలి, బిడ్డకు నేర్పించాలి. ఆ దైవభక్తి నీ బిడ్డని కాపాడుతుంది. హల్లెలూయా. బైబిల్లో ఒక వ్యక్తి ఉంది, చెప్పి ముగిస్తాను. ఎస్తేర్ అనే ఒక అమ్మాయి. ఎస్తేర్ అమ్మ నాన్న చనిపోయారు చిన్నప్పుడే. అనాది బిడ్డ. పినతండ్రి కుమారుడైనటువంటి మొర్దెకై అన్న దగ్గర పెరిగింది. ఆ పాప అన్న దగ్గర పెరిగింది. అనాదిగా ఉన్న బిడ్డ అన్న దగ్గర పెరిగింది. ఆ అన్ననే మొర్దెకై ఆ పాపతో ప్రేమతో ఉన్నాడు. ఆ ప్రేమను బట్టి అన్న అనే బదులు తండ్రి అని పిలిచిందంట అమ్మాయి. కొట్టాలి చప్పట్ల గట్టి. ఈరోజు కాలం మారిపోయింది. కసాయి తండ్రులు అయిపోయారు. తండ్రుల దగ్గర కూడా వయసు బిడ్డలు వదలాలంటే అమ్మాయిలు భయపడుతున్నారు. ఎందుకంటే కూతుర్ని పాడు చేసే తండ్రులు తాగేసి జోదాలాడి ఎంత పాడైపోయి ఎంతమంది బిడ్డలు భ్రష్ట్ చేసేదో తెలుసా? ఈ మధ్య కాలంలో ఒక న్యూస్లో చదివితే ఘోరం. తండ్రికే కుమార్తె 4 బిడ్డలు కడిందంట ఇంట్లో. అక్కడ ఏమీ లేదు, సత్యం లేదు. బిడ్డల భవిష్యత్తుని పాడు చేసి అలాంటి కాలాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి సత్యోపదేశాన్ని బిడ్డలకు బోధించకపోతే, అసత్యంలో ప్రవర్తిస్తేప్పుడు ఏం చేయలేవు. కనుక ఆ మొర్దెకై ఎస్తేరుకు చూపించిన ప్రేమను బట్టి అన్నను ఏమని పిలిచిందట? తండ్రి స్థానములు ఇచ్చిందట. తండ్రి స్థానములో ఆయన కూడా తండ్రి స్థానములో ఆమెకు ప్రేమ చూపించాడు, సత్యాన్ని నేర్పించాడు. ఆ ఎస్తేరు లోకులతో కలవలేదండి. మొర్దెకై ఉన్న దగ్గర ప్రేమ ఎవరి దగ్గర దొరకలేదు. ఆయన దగ్గర ఉండే ఆప్యాయత ఇంకెవరి దగ్గర దొరకలేదు. అలాగే సత్యములు పెంచిన తరువాత ఆయన మాటకు లోబడింది. శూషణ కోటకి వెళ్ళింది. ఆయన ఏం చెప్పాడో, మొర్దెకై ఏం చెప్పాడో అదేమి చేయగలిగింది. అనాథైనటువంటి ఆవిడ అంతఃపురానికి రాని. కొట్టాలి చప్పట్లు గట్టి. ఎవరి వల్ల? ఎవరి వల్ల అండి? తండ్రి. ఎవరు? అన్న. అన్న ఏం చేశాడు? ప్రేమను కనపరిచాడు, సత్యాన్ని బోధించాడు. ఇప్పుడు ఆ ప్రేమ సత్యము అనాది బిడ్డని అంతఃపురంలోకి లేపి నిలబెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ బిడ్డలు సత్యంలో పెంచినాయి. సత్యంలో పెంచు. నువ్వు శ్రీదేవిలాగా ఉండవు, నువ్వు మహేష్ బాబాలాగా ఉండవు పెంచబాక. అలా పెంచొద్దు. బైబిల్లో ఉండే ఎస్తేర్లాగా ఉండవు, దావీదులాగా ఉండవు పెంచు. ఆ గుణాలు వస్తాయి వాళ్ళ. ఇంకో కుటుంబాన్ని చూస్తే, ఇంకో కుటుంబాన్ని బాగా గమనించండి బిడ్డలు. ఇంకో కుటుంబంలో 12 మంది అన్నలు, ఒకే కూతురు. నాన్న ఎంతమంది? గట్టిగా చెప్పండి. 12 మంది అన్నలు, ఒకే కూతురు. అందారాశి
చాలా అందంగా ఉంటుంది ఆ పాప, చాలా కారాల పట్టి ఆమె అంటే అంత ముద్దు ముద్దుగా ఉంటుంది మీకు, అంతే లేక పుట్టినట్టు కదా, అందుకోసం మమకారం ఎక్కువ. అయితే వీళ్ళు ప్రేమను కనపరచలేదు, సత్యాన్ని నేర్పించలేదు ఆ పిల్లకి. ఏం కనపరచలేదు నాన్న? ప్రేమను కనపరచలేదు, సత్యాన్ని కూడా నేర్పించలేదు. ఆ పిల్లకు వయసు వచ్చింది. ఆ మాట మాత్రం చదివి ప్రార్థన చేస్తారు. చూడండి అన్నమాట. ఆదికాండం 34:1 వచ్చింది. ఆదికాండం 34:1 మొదటి వచ్చింది. చూడండి, లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. చాలు, వెళ్ళకూడదు, వెళ్ళింది. జాగ్రత్త, అలాంటి చోటికి వెళ్ళొద్దంటే అక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడొద్దంటే మాట్లాడకూడదు, ఇది వేసుకోకూడదంటే వేసుకోకూడదు. బిడ్డలకి ఏది వేయాలో ఏది వేయకూడదు, ఏది తినాలో ఏది తినకూడదు, ఎక్కడ ఉండాలో నేర్పించాలి తల్లిదండ్రులు. ఏదో కన్నాలు పెంచాం కానీ చెప్పి ఆవులు గడ్డేసినట్టు ఏదో ఒకటి చేస్తాలనుకుంటే కుదరదు. కాబట్టి 12 మంది అన్నలు ఉండి కూడా ఈ దీనాన అమ్మాయిని ప్రేమించలేదండి వారు. అన్నదమ్ముల ప్రేమ ఏంటి ఆ పాపకి తెలియదు, తండ్రి ప్రేమ ఏంటి ఆ పాపకి తెలియదు, గారాబు ఎక్కువ. అలాగనే ఆ పిల్లని ప్రార్థనలో కూడా నడిపించాలి వీళ్ళు. వాళ్ళు పరిశుద్ధులే, ఏం నడిపించలేదు నాన్న? వీళ్ళు ప్రార్థన నడిపించలేదు, వాళ్ళ నాన్నగారు కూడా ప్రార్థన నడిపించలేదు. తెలుసుకుంటాదిలేరా బిడ్డ, తెలుసుకుంటాదిలే నైనా, అయ్యా ఇప్పటి నుంచే పెంచు, తెలుసుకుంటుంది. నిర్లక్ష్యం చేయబాబు. నీకు కూడా మీ తమ్ముడు ఆడ ఉండదు, అడ్డొస్తాడు, దేవుడే చూసుకుంటాడని గాలి కొదిలేపోక. రైట్. ఇప్పుడు వీళ్ళు అలా పెంచినందువల్ల ఏమైంది తెలుసా? వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళింది. వీళ్ళ మమకారం మీద అన్నా నేను వెళ్ళేసి వస్తానన్నా అని గారాబం చేస్తే ఎల్లు చెల్లిలా అని అంటే, నాన్న దగ్గరికి వెళ్ళి డాడీ వెళ్ళేసి వస్తానంటే ఆ ఎల్లమ్మ. ఏం జరిగింది తెలుసా? వెళ్ళింది, అక్కడ ఒక కుర్రోడు చూస్తూ ఉండి ప్రేమను కనపరిచాడు. ఈ ప్రేమ అన్నదమ్ముల దగ్గర లేదు, బైబిల్లో ఉన్న మాట ఇది. తండ్రి దగ్గర లేదు ఈ ప్రేమ. ఆడ ప్రేమ మాయోపాయముల చేత ప్రేమలో పడిపోయింది, పాడైపోయింది. ఇప్పుడు ఇంతకుముందు ఒక అమ్మాయిని చెప్పాను, ఎస్తేర్. అంతఃపురం అనాదిగా ఉన్నానే మహారాణి అయ్యింది. ఈమెకి 12 మంది అన్నలు ఉన్నారు, చక్కటి తండ్రి ఉన్నాడు, కానీ ఈ బిడ్డ దేంట్లో పెంచలేదు నాన్న? చెప్పండి, చెప్పాలి గట్టిగా. ప్రేమను కనపరచలేదు, సత్యాన్ని బోధించలేదు. ఆ పిల్ల కోసం వీళ్ళు ప్రార్థన చేయలా, ఆ పిల్లని ప్రార్థన చేయించలా, వీళ్ళ వాక్యం చదవలా, ఆ అమ్మాయి దగ్గర వాక్యం చదివించలా, వాక్యం చెప్పలేదు, ఫస్ట్ బట్టి వచ్చి. కాబట్టి బిడ్డలారా, ఏమన్నా బిడ్డ చాలు, ఎప్పుడు కూడా మీ జీవితాలకి వాక్యమైన ప్రార్థన నీరు ఉంటే మీరంతగా ఎస్తేర్లాగా దీవించబడతారు. హల్లెలూయా. వాక్యమైన ఆహారం ఉంటే ఎస్తేర్లాగా మీరు దీవించబడతారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి ప్రార్థన నీరు కట్టాలి, ప్రార్థన నేర్పించాలి, కూర్చోబెట్టుకుని నేర్పించాలి. ఈ బిడ్డలందరూ నా కోసం ప్రార్థన మోకరించానంటే మోకరిస్తారు, నా కోసం ఒలివి చెట్లు ప్రార్థన చేస్తారు. నీ బిడ్డలు నీ కోసం ప్రార్థన చేస్తారు. నువ్వు నేర్పితే కదా వాళ్ళు నేర్చుకోవడానికి. కాబట్టి ఎదిగిన బిడ్డలు ఎలా ఉండాలంట? ఒక మధ్య మేడలో మూలకమ్మలాగా నిలబడాలంట. హల్లెలూయా. ఎలా ఉండాలంట? మూలకమ్మలాగా ఉండాలంట, చెక్కిన బొమ్మలాగా ఉండాలంట. అలాగ తయారు చేసుకుంటా అలంకరణ చేయమని కాదు, అలాంటి బుద్ధులు నేర్పించాలి, ఎవరిని పెట్టించాక మాయోపాయం చేత ఎవరు పిలుస్తావు? మనము ధర్మశాస్త్రం చక్కగా చదవాలి, చదివించాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయించాలి. క్రీస్తు ప్రేమను వాళ్ళ మీద ఏం చేయాలి మనము? నేను అన్నిటికి ఉండేటప్పుడు డాక్టర్గా ఉన్నప్పుడు ఏదో భూకంపాలు చంద్రుడు చచ్చిపోతాయి చెప్పారు అప్పుడు ఒకసారి. అంతకదు బుడ్డోడు ఒక పిల్లోడు రాత్రిలో, అమ్మా
శివ డాక్టర్ చచ్చిపోతాడేమో మన ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుందాం అన్నాడంట కూడా ఆ వయసులో. శివ డాక్టర్ చచ్చిపోతాడు మన ఇంట్లో పెట్టుకుందామా అన్నాడు. ఒరి ఎవరు అంటే మన హాస్పిటల్కి పోయినా శివ డాక్టర్ ఆయనమా భూకంపం వస్తుందంట, ఏమైపోతే ఎట్లమా తీసుకొచ్చుకుందాం అన్నాడంట. తెల్లవారిని పోయి లోపల రాత్రి అంతా ఏడ్చుకుంటామని తీసుకొచ్చారు హాస్పిటల్కి. ఏమైనా బాగలేదేమో అనుకుంటే సార్ భూకంపం వచ్చేసినట్టు మునిగిపోతారంట సార్. వాడు నేను మా నాయన మా ఆయన ఉండడం వాళ్ళ తాత అందరూ ఉండగా ఎవరి మీద లేదు కలవరం వాడికి. శివ డాక్టర్ అక్కడ భూకంపంలో పడిపోతాడు తీసుకొచ్చుకుని ఇంటికని వేసినాడు సార్ రాత్రి అంతా. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను చూసానన్నా. అప్పుడు నేను కూడా అయ్యండి దేవుడు నమ్ముకోలేదు. ఆ బిడ్డ ఎవరో తెలియదు. ఆ ప్రేమ ఎందుకు వచ్చింది ఆ బిడ్డకి నా మీద? అయ్యా ఆ ప్రేమే యేసు ప్రభు మన మీద చూపించాడు. హల్లెలూయా. మరి ఎంత తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, మోసమైన వారు ఇంత నానా విధమైన పాపం చేత భ్రష్టు పెట్టిపోయి మన జీవితాన్ని మరణానికి వెళ్ళిపోతే నా దేవుడు నా పాపాన్ని క్షమించిన దేవుడు నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చి మరణముల నుంచి జీవములకు లేపాడు. ఎందుకో తెలుసా? ఆయన కోసం బతకడానికి, నీ కోసం బతకడానికి కాదు. కొట్టు చప్పట్లు గట్టి. నీ కోసం బతకడానికి కాదు, ఆయన కోసం బతకడానికి నేను బతికిచ్చాడు. ఆయన కోసం నేను నిలబడితే నీ కోసం నిలబడినప్పుడు నేను గొప్ప స్థాయిలో దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. ఆయన పక్కన పెట్టి నేనే బతకాలనుకుంటే కుదరదు. కాబట్టి ప్రభు మాటలు చూడండి, ఇలాంటి ఎటువంటి జీవితాలైన పాడైపోయిన జీవితాన్ని బాగుపరచడానికి వచ్చిన వాడు యేసు ప్రభువు వారు. హల్లెలూయా. కులాలు మార్చడానికి, మతాలు మార్చడానికి కాదు. నీతి మాటలు చెప్పి పిల్లల మీద ఉన్న రక్తాపరాధము తొలగించి, తల్లిదండ్రుల యొక్క పాపాన్ని తొలగించి, నీ బిడ్డల భవిష్యత్తుని చక్కబడినటువంటి ఆ సంబాల వలె మార్చాలన్న ప్రభు ఇచ్చాడు. ఎందరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి పాపాన్ని ఒప్పుకొని నమ్ముకొని నీ బిడ్డలకు ప్రార్థన నేర్పించి నీ బిడ్డకు వాక్యాన్ని నేర్పిస్తావో ఆ బిడ్డల భవిష్యత్తులో మహారాణిగా మహారాజుల్లాగా ఉంటారు. నువ్వు యేసు ప్రభుని అంగీకరించకుండా నువ్వు కోట్లు ఖర్చు పెట్టి నీ బిడ్డల జీవితాలు ఎన్ని భవిష్యత్తులు చూడాలనుకున్నా ఎదుగుదల చూడొచ్చునేమో కానీ వాళ్ళ ద్వారా ఆనందాన్ని, సమాధానం అనుభవించలేము. అందుకే నా ప్రభు ఈ దినం అంటున్నాడు, ఇదిగో నేను ఎదిగించాను, పెద్దదాని అయ్యావు, ఎలా ఉండాలో చక్కగా నేర్పించాడు. బిడ్డ జాగ్రత్త, ప్రభు నీకు హెచ్చరించాడు, తల్లిదండ్రులకి హెచ్చరించాడు, కూడి వచ్చిన పిల్లలకు చెప్పాడు. నీ పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులు చెప్పలేదు. అనేయడం గొప్పతనం కాదు, పెంచేయడం గొప్పతనం కాదు. అంటే వాళ్ళకి నేర్పించే విధానం ఉంటుంది, అదే గొప్పతనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు ఎదిగినటువంటి ప్రణతిని కూడా దేవుడు ఒక ఎస్తేర్ లాగా ప్రభు దీవించును గాక. ఒక ఎస్తేర్కి క్రీస్తు ప్రేమను, సత్యాన్ని ప్రకటించిన వారిలాగా మరి లాజరు, మరి సరళమ్మ కూడా వాళ్ళకు ఉందురుగాక. అలాగే కూడి ఉన్న యవన బిడ్డలందరూ కూడా ఎస్తేరు వలె మొర్దెకై మాట విన్నట్టుగా మీరు కూడా తల్లిదండ్రుల మాట విని, తల్లిదండ్రుల మాట లోబడి, సత్యానికి లోబడి మీరు కూడా దేవుని ఎదుగుదురుగాక. హల్లెలూయా.